మిత్రుడు పిల్లి మాణిక్యాలరావు గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర సమస్యలు కనుక తీసుకుంటూ ఉంటే నిజంగానే సమస్యల్లో ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం. మనం అనుకున్నట్టు లేకపోతే నాయకులు భావిస్తున్నట్టు ఫీల్ గుడ్గా అయితే మాత్రం లేదు. ఇది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఆర్థిక లోటుపాట్లు ఒకటి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం అనేది ఒకటి. నిస్సందేహంగా ఇప్పుడు కూడా చూసుకుంటూ ఉంటే, పరిపాలన పరంగా చూసుకుంటూ ఉంటే ఇంకా చాలామంది అధికారులు వీళ్ళకి ఎందుకు సహకరించట్లేదు. జరుగుతున్న లోపాలన్నీ కూడా ఎక్కువగా అధికారుల్లోనే కనపడతా ఉన్నాయి. దాన్ని సమన్వయపరిచేటువంటి వ్యవస్థ ఇంకా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. ఇక్కడ నిన్న రాధాకృష్ణ గారు మామూలుగా ఎప్పుడూ ఆయన సంబంధించినంత వరకు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పినవి కనుక కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే 80% ఇక్కడే సమస్యలకు పరిష్కారం కూడా ఉంటాయి. ఆయన సమస్యలే చెప్పడు, సమస్యలకు పరిష్కారం కూడా చెప్తూనే ఉంటాడు, అందుట్లో సందేహమేం లేదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా 2019 దాన్ని ఉదాహరించారు. 2019 దానికి ఉదాహరిస్తే అది చాలా స్పష్టంగా కళ్ళ ముందు మనకు కనపడతానే ఉంది. ఏం తప్పు చేశారని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు అని చెప్పని భావిస్తే వాళ్ళు చేసిన తప్పులు రెండే. పరిపాలనా పరంగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళు చేస్తున్న దాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం అనేది ఒక విషయం. రెండోది ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం సమాచార వ్యవస్థ అనేది కొంత మనం పోలవరం గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం, వీటి గురించి పెట్టుబడులు తీసుకుని వెళ్తున్నాం. కార్యకర్తల పరిస్థితి ఏంటి, ముందుగా స్థానిక నాయకుల పరిస్థితి ఏంటి, శాసనసభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మంత్రుల పనితీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, దీనికి IVR ద్వారా తెలుసుకుంటాం, లేకపోతే మనకున్న వేగుల ద్వారా తెలుసుకుంటాం, లేకపోతే మనకు ప్రశాంత్ కిషోరో లేకపోతే రాబిన్ శర్మ ఇంకోళ్ళో వచ్చి వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు నాకు అప్పచెప్పారు అనుకోండి, మీరు నాకు అప్పచెప్తే నాకు తెలిసిన వాళ్ళకి 100 మందిని పంపిస్తాను. నేను పంపించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే 90% మంది బాగానే ఉందంటారు, మళ్ళీ 100% మంది బాగుందంటే ఒప్పుకోరు. కాబట్టి 10%, 15% వ్యతిరేకం అంటారు, 85% అనుకూలంగా రాపిస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత బొక్కబొరలో పడుతూ ఉంటాం. ఇదే జరిగింది 2019లో కూడా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, పరిపాలనా పరంగా తప్పు చేయలేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్లని ఆయన ముందు కూర్చోబెట్టుకొని 10-10:30 దాకా వాళ్ళతోటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళప్పుడు నేను చెప్తున్నా అండి, ఒకసారి నేను ప్రత్యక్షంగా ఉన్నాను, పని మీద వెళ్తే ఆయన కూర్చోండి అని చెప్పని, ఇదిగో నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పని కలెక్టర్ గారు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడంతా అయిపోయిన తర్వాత, చూసారా మాకు ఇప్పుడు 10:30 అయిందండి, మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత మా పనులు మనం చూసుకోవాలి, మళ్ళీ ఈ పనులను అప్పచెబుతున్నారు, రోజు మాకు ఇదే ఇబ్బంది. ఇది కాదు కదా, ఒక కార్యక్రమం మాకు ఇచ్చేసి వారం రోజుల తర్వాత ఏమైందని చెప్పని అడిగి చేయకపోతే మమ్మల్ని మందలిస్తే తప్పులేదు, ఇప్పుడు కార్యక్రమాలను చేయాలా, దీంట్లో కూర్చోవాలా. ఈ విధమైనటువంటి హైటెక్ విధానం అనేది మంచిదే కాదనట్లేదు, సాంకేతిక పరిజ్ఞానం అనేది మంచిదే, దాన్ని ప్రజలకు అందిస్తే తప్పులేదు. అందించే దాంట్లో మాకు కూడా సమయం ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ నిన్న రాధాకృష్ణ గారు ఏదైతే రాశారో నిస్సందేహంగా అధికారి ఆ మాట అన్నాడండి. ఆయనకేముందండి, వాళ్ళ సతీమణి వాళ్ళ కోడలు కొడుకు అందిపుచ్చి వచ్చారు, వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పరిపాలనకు వచ్చాడు, మంత్రి అయ్యాడు, ఆయనకు వెలుసుబాటు ఉంటుంది, ఇక మాకు వెలుసుబాటు ఏమైనా ఉండదా, 14 మేము ఇదే పని చేయాలా, మా పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పని. ఎప్పుడైనా సరే వాళ్ళు ఉద్యోగస్తుల్ని పని చేయించుకుంటున్నాము, మీరు ఎందుకు పని చేయరు, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారే తప్ప, మా బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, ఆ చేసే దాంట్లో మీరు మాకు ఎంత వెలుసుబాటిస్తున్నారు అనేది కూడా మేము ఆలోచించుకుంటాం కదా. మా కింద వాళ్ళు పని చేయాలి అంటే ఇప్పుడు నేను చెబుతాను, వాళ్ళ పనులు వాళ్ళు చేయమని చెప్పని వాళ్ళని పురమాయిస్తాను, వాళ్ళు చేసినప్పుడు కదా నేను పనిమంతుడిని అయ్యేది, నాకు వెలుసుబాటు ఉండేది. అన్నీ నేనైతే వాళ్ళకి చేయమని చెబుతా, కింద వాళ్ళకి RDOలకు చెబుతాను, సబ్ కలెక్టర్లు చెప్తాను, MROలకు చెబుతాను, MDOలకు చెబుతాను. వాళ్ళు పనులు చేసినప్పుడే కదా మాకు సక్రమంగా చేశారు వీళ్ళని చెప్పని పేరు ప్రఖ్యాతులు వచ్చేది. వాళ్ళని తృప్తిగా లేనప్పుడు మేము ఏం చేసుకుంటామనే వాక్యం ఆయన నాకు చెప్పడం కూడా జరిగింది. అదే 2019లో కనపడింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసారా ఇంత బాగా మనం ఏం లోపం చేశాము 23 స్థానాలకు పరిమితం కావడానికి అని చెప్పని ఆయన బాధపడిన సందర్భాలు కూడా ప్రజల ముందు చూశారు. ఆ తర్వాత నేను మారాను అన్నారు, నేను మారుతున్నాను అన్నారు, మారబోయే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల యొక్క మనోభావాలని, పార్టీ మనోభావాలను కూడా నేను దృష్టిలో పెట్టుకుంటానని చెప్పని నిక్కచ్చిగా చెప్పారు. ప్రజలు కూడా ఆయన చెప్పింది నమ్మి ఓట్లేశారని వీళ్ళు పొరపాటు పడుతున్నారు. చాలా గమనించుకో.